ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ఒక అభిమాని చేసిన ప్రయత్నం సరదాగా చేసిన ఒక ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది, వైరల్గా మారింది. ప్రధానంగా ఒక నిమ్మకాయతో గ్యాలరీలో కూర్చొని చేసిన గెచ్చర్ ఇప్పుడు రకరకాలుగా చర్చ జరుగుతుంది. బ్లాక్ మ్యాజిక్ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఆ అభిమాని నిమ్మకాయలతో స్టేడియం లోపలికి వెళ్ళారు? శివన్ దూబే అవుట్ అయినప్పుడు ఆయన చేసిన ప్రయత్నం ఏంటి? ఆయన ప్రయత్నం నిజంగానే చేశారా, అది కోఇన్సిడెంట్గా జరిగింది? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్టేడియంలో ఆ సమయంలో ఉన్న సన్నీ ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. రెగ్యులర్గా మ్యాచ్లకు వెళ్తుంటారా? నిమ్మకాయలు అసలు స్టేడియంలోకి ఎందుకు అలో చేశారు? అతను నిమ్మకాయలు ఎందుకు తీసుకెళ్లాలనుకున్నాడు? ఇవన్నీ మనతో మాట్లాడిన సన్నీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సన్నీ, ఏంటి అసలు ఉప్పల్ స్టేడియంకి క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు? ఐపీఎల్ మ్యాచ్ అందరూ టికెట్లతో వెళ్తారు, గాగుల్స్తో వెళ్తారు, జెర్సీతో వెళ్తారు. మీరేంటి డిఫరెంట్గా నిమ్మకాయలు తీసుకొని వెళ్ళారు? ఏది ప్లాన్డ్ కాదండి. బేసిక్గా నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉండే, నాకు క్యాబ్లో వెళ్ళాను ఆ రోజు. సో నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇప్పుడు నా పక్క సీట్లో కూర్చున్న వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కదా. సో నేనేం చేశానంటే పోలీసులను అడిగాను, నేను పర్మిషన్ ప్లీజ్ అండి, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను లోపలికి పర్మిషన్ ఇవ్వండి అంటే. సో వాళ్ళు ఆలోచించుకొని ఏం చేయకుండా జాగ్రత్తగా అని చెప్పారు వాళ్ళు. సో నేను ఒక నిమ్మకాయ తీసుకెళ్ళాను. సో తీసుకెళ్ళిన తర్వాత అది మ్యాచ్ స్టార్టింగ్ నుంచి దాన్ని నేను అసలు కంటెంట్ వాడాలని నా ఆలోచన లేదు. వాడుంటే నేను స్టార్టింగ్ నుంచే వాడేవాడిని కదా. సో నా జోబీలో ఉన్న దాన్ని చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. దాన్ని ఇలా చేద్దాం, ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పి నా ఫ్రెండ్కి చెప్పాను. సో తను ఒక ఫోన్ తీసుకొని రెడీగా ఉన్నాడు. సో 3-4 టైమ్స్ ట్రై చేసాము, వర్కౌట్ అవ్వలేదు, ఇక్కడ పడలేదు. సో లాస్ట్ టైము మనోడు కూడా ఓపిక లేదు, ఇంక లాస్ట్ టైం చేద్దామంటే కట్ చేస్తే అది పర్ఫెక్ట్ షాట్ పడింది. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. నైట్ వైరల్ అయింది. అది జరిగింది. సో ఏది ప్రీ ప్లాన్ కాదు, కోఇన్సిడెంట్, అంటే బ్లాక్ మ్యాజిక్ కాదు, ఏమీ కాదు. కానీ అంటే మీరు రెగ్యులర్గా మ్యాచ్లకు వెళ్తుంటారా ఏంటి? వెళ్తూ ఉంటాను, స్టేడియంకి వెళ్ళి చూస్తూ ఉంటాను, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. రెగ్యులర్ ఏదైనా స్పెసిఫిక్ టీమ్కు మీరు సపోర్టరా లేకపోతే? ఎస్ఆర్హెచ్ సపోర్టర్. నేను ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవాలని కోరుకుంటాను. నేను ఎస్ఆర్హెచ్ సపోర్టర్ని. మ్యాచ్కి వెళ్ళినప్పుడల్లా నిమ్మకాయ తీసుకెళ్తుంటారా లేకపోతే క్యాబ్లో వెళ్ళినప్పుడు నిమ్మకాయలు తీసుకెళ్తాను? నిమ్మకాయ అనేది బేసిక్గా అంటే నేను క్యాబ్లో వెళ్తే నేను బేసిక్గా నా పర్సనల్ లైఫ్లో నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుసుంటుంది ఆ విషయం. నేను కార్ అసలు ఎక్కను, నేను కార్ నాకు పడదు కాబట్టి. సో నేను మోస్ట్లీ బైక్ ప్రిఫర్ చేస్తాను. కానీ ఆ రోజు రైన్ పడింది ఇక్కడ హైదరాబాద్లో. సో రైన్ పడేసరికి నేను క్యాబ్లో వెళ్ళాను ఆ రోజు. సో అందుకు నేను నిమ్మకాయని క్యారీ చేయాల్సి వచ్చింది అంతే. బస్సులో కానీ ట్రైన్లో ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అదేం ప్రాబ్లం? నాకు కార్ ఒకటే పడదు బ్రో, అదొకటే రీజన్. తెలుసుకునే ప్రయత్నం చేశారు కార్తో ఏంటి మీ ప్రాబ్లము? అది అంతే, ఇంకా మారదు, అది అలాగే ఉండిపోతుంది. ఆ టైంలో ఎందుకు చేయాలనిపించింది? అంటే ఆ ఇన్సిడెంట్ శివన్ దూబే అవుట్ అయ్యారు, ఆ టైం ముందు తర్వాత ఏం జరిగింది? బేసిక్గా నేను కంటెంట్ క్రియేటర్ని కాబట్టి, ఇన్ఫ్లుయెన్సర్ని, నేను ఏమనుకుంటానంటే ఒక మంచిగా జనాలు చూసే వీడియో, నవ్వుకునే వీడియో చేయాలని కోరుకుంటా. అలా నాకు 2-3 చేశాను కానీ నథింగ్, ఏం వర్కౌట్ అవ్వట్లేదు, నాకు నవ్వు రావట్లేదు. సో లాస్ట్ టైము ఇంకా ఈ 20 మినిట్స్ ఉంది మ్యాచ్ అయిపోవడానికి. మోస్ట్లీ 20 మినిట్స్ ఉన్నప్పుడు నాకు జోబీలో నమ్మకాయ గుర్తించి దాన్ని ఇలా చేద్దాం, వర్కౌట్ అవుద్దని నాకు థాట్ వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 10-15 మినిట్స్లో వచ్చేసింది. నాకు స్టార్టింగ్లో ఇది వర్కౌట్ అవుద్దా లేదని పక్కన ఎస్ఆర్హెచ్ ఆంటీ ఒక ఆమె కూర్చోండి, ఆమెకు చూపించాను ఫస్ట్ ఇలా జరిగింది చూడండి అంటే షాక్ అయింది. అరే షాక్ అవుతున్నారు, దీన్ని పర్ఫెక్ట్గా సౌండ్ ఎఫెక్ట్స్ వేసి మంచిగా దీన్ని డిజైన్ చేస్తే వర్కౌట్ అవుద్ది అనిపించింది. సో దాన్ని అలాగే చేసి అది వర్కౌట్ అయింది అంతే. తర్వాత ఇప్పుడు వస్తున్న రియాక్షన్ చూసి మీరు షాక్ అవుతున్నారా? అంటే ఇప్పుడు బ్రో, ఎవరికైనా, ఎంత పెద్ద స్టార్కైనా, ఎవరికైనా కూడా పాజిటివిటీ ఉంటే నెగిటివిటీ కూడా ఉంటుంది. సో నేను నా రీల్కి 2 మిలియన్ షేర్లు వచ్చాయి, 1.3 మిలియన్ లైక్స్ వచ్చాయి. సో పాజిటివిటీ ఉంది. అట్ ద సేమ్ టైం నెగిటివిటీ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు 2 టీంలు ఆడుతున్నప్పుడు ఒక టీం సపోర్టర్స్, ఇంకో టీం సపోర్టర్స్ కూడా ఉంటారు కదా. అందరికీ నేను నచ్చాలని లేదు, ఆ కంటెంట్ కూడా నచ్చాలని లేదు. సో ఆ నెగిటివిటీ కూడా ఇంక తీసుకోవాలి, ఇంకా ఆప్షన్ లేదు. ఒక ఫేక్ లెటర్ని చేశారు, మంచి కంటే చెడు ఏమో ఎక్కువ వెళ్తుంది. అంటే నా వైరల్ కంటే ఇప్పుడు తెలుగులో ఇది ఈ ఫేక్ లెటర్ వైరల్ అవుతుంది. సో చెన్నై వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట, చెన్నై వాళ్ళు ఇలా అంట అలా అంట అని చెప్పి ఒక ఫేక్ లెటర్ని సర్క్యులేట్ చేశారు, అది వైరల్ అవుతుంది. సో నేనేం చెప్తానంటే, నేను ఇంటెన్షన్తో చేసింది కాదు. ఒకవేళ ఎవరన్నా సిఎస్కే ఫ్యాన్స్ ఎవరన్నా అంటే నేను సారీ చెప్తున్నాను. నేను నా టీం గెలవాలని కోరుకుంటాను కాబట్టి, అట్ ద సేమ్ టైం నేను కంటెంట్ క్రియేట్ చేస్తాను కాబట్టి 2 ప్యారల్గా జరిగేసరికి అది నాకు వర్కౌట్ అయింది అంతే. ఆ రియాక్షన్ కూడా చాలా జెన్యూన్గా అందుకే వచ్చింది అనుకుంటాను నేను. బేసిక్గా అంటే బ్లాక్ మ్యాజిక్ను మీరు నమ్ముతుంటారా లేకపోతే నమ్మించే ప్రయత్నం, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేద్దాము, సోషల్ మీడియాలో వైరల్ అవుదామన్న ప్రయత్నం జరిగిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుదామని ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటాడు, ఎందుకంటే వాళ్ళు ఉన్నదే అందుకు. కానీ ఏ వేలో వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. నేను ఆ రీల్ చేసినప్పుడు కింద డిస్క్లైమర్ ఇచ్చాను, ఇది జస్ట్ ఫర్ ఫన్, నీ సీరియస్గా జరిగింది కాదు, నేనేదో దాన్ని జనాలు నమ్మించేలాగా నిజంగా జరిగిందని చెప్పాలని డిస్క్లైమర్ నేను వాడేవాడిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ వాడాను. అట్ ద సేమ్ టైము దాన్ని ఫన్నీగా చేశాను, ఎక్కడ నేను సీరియస్గా చేయలేదు. దాన్ని మీరు చూస్తే నవ్వుకోవడానికే చేశాను కానీ ఇంకో ఉద్దేశంతో చేయలేదని జనాలకు కూడా అర్థమవుతుంది.
ఇప్పుడు చాలామంది స్ట్రెస్లో ఉండి చాలామంది ఆ డే అంతా కష్టపడి ఒక నవ్వు నవ్వితే చాలు కదా. ఇన్ఫ్లుయెన్సర్గా నేనేమనుకుంటాను, నలుగురు నవ్వించాలనుకుంటాను. సో అది నాకు పని అయింది అనిపించింది. ఆ రోజు నవ్వుతున్నారు కదా, ఇంకో వేళ ఆలోచించలేదు. తర్వాత ఈ నెగిటివిటీ ఇవన్నీ చూశాక డన్. ఇప్పుడు మనం లైఫ్లో ఎంతో కొంత ముందుకెళ్తున్నామంటే వెనక దోసే వాళ్ళు ఉంటారు కాబట్టి డన్, అది కూడా మనం ఫేస్ చేయాలి. సో నేను ఇంకా సారీ తప్ప ఇంకేం చెప్పగలను ఈ టైం. అంటే జనరల్గా రకరకాలుగా చేయొచ్చు. ఇన్ఫ్లుయెన్సర్గా మీరు సోషల్ మీడియాలో వైరల్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు, సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. కానీ ఈ మోడల్ కానీ ఈ పద్ధతిలో చేయడం ద్వారా మీరు నెగిటివ్ మెసేజ్ పంపే ప్రయత్నం చేయలేదా? మీకు ఓకే, మీ వీడియో వైరల్ అవుతుంది, మీరు ఇన్ఫ్లుయెన్సర్గా ఇంకా కొంత అప్లిఫ్ట్ అవుతారేమో, కానీ సైంటిఫిక్ టెంపర్మెంట్ను పెంచాల్సిన మీరు యూత్గా ఉన్నారు, పెంచాల్సిన మీరు ఈ బాటను ఎంచుకోవడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? నేను చాలా రీల్స్ చేశాను బ్రో, చాలా వీడియోస్ చేశాను, నాన్న మీద సిరీస్ చేశాను, అలాగే సొసైటీకి సంబంధించి చాలా రీల్స్ చేశాను. దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి జనాలు చేస్తారంటే నేను నమ్మను. బేసిక్గా ఒక రీల్లా చూస్తారు, ఆ టైం ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ చూస్తారు, ఆనందపడతారు, ఏడుస్తారు అంతవరకే. కానీ దాన్ని పర్సనల్ లైఫ్లో క్యారీ చేస్తారని నేను అనుకోను. ఇంకొకటి, నేను ఆ ఒక్క రీలే చేసి దాని జనాలు రుద్దాలని అనుకోలేదు. నేను నా దగ్గర 140 రీల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంది. సో ఇది వన్ ఆఫ్ ది కంటెంట్, అది అలా జరిగింది అంతే. దాన్ని క్రియేటివ్గా ఆలోచించాను, చేశాను, అది వెళ్ళింది. మనోడికి ఒక ఐడియా వచ్చింది, అది వర్కౌట్ అయింది, ఇప్పుడు మొత్తం నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుందంటే అది ఒక పాజిటివ్ వే. సో ఇలా అవ్వడం నెగిటివ్ వే. నేనేమంటాను, దాన్ని 2 తీసుకుంటున్నాను. నేను అలా చేసినందుకు సారీ చెప్తున్నా. సపోజ్ మీరు ఇలా నేను క్రియేటివ్గా ఆలోచించేవాళ్ళకి థ్యాంక్స్ చెప్తా, ఇంకా దానికంటే ఇంకేముంది బ్రో. నెగిటివ్గా ఏంటి, ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? నెగిటివ్ రియాక్షన్స్ అంటే ఏంటి? అంటే కామెంట్స్ కానివ్వండి, ఫోన్ కాల్సా, లేకపోతే ఎటువంటి రియాక్షన్స్ మీకు వస్తున్నాయి? నెగిటివ్ రియాక్షన్స్ అంటే సిఎస్కే సపోర్టర్స్ నన్ను తిడుతున్నారు. సో నా పాయింట్ ఏంటంటే, నేను సిఎస్కేని ఎక్కడ ఏమనలేదు, సిఎస్కే సపోర్ట్ చేసే వాళ్ళని ఏమనలేదు, ప్లేయర్స్ని ఏమనలేదు. ఈవెన్ ఐ ట్రూలీ అడ్మైర్ ధోని, రైనా, వీళ్ళందరినీ అడ్మైర్ చేస్తాను. నాకు వన్ ఆఫ్ ది ఒకప్పుడు నేను ఫ్యాన్ కూడా వాళ్ళకి. సో నా పాయింట్ ఏంటంటే, నేను ఎవరిని మీరు ఆ వీడియో చూస్తుంటే నేను ఏ ప్లేయర్ని హ్యూమిలేట్ చేయలేదు, ఏ ప్లేయర్ని ఒక మాట అనలేదు, ఒక టీంని ఏమనలేదు. జస్ట్ ఒక 15 సెకండ్స్ ఒక రీల్ క్రియేట్ చేశాను అంతే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక టీం ఓడిపోయింది కాబట్టి వాళ్ళకి ఆ కోపం ఉండొచ్చు, నేను కాదన్ను. బట్ నిమ్మకాయలతో అవన్నీ జరుగుతాయంటే అవన్నీ నమ్మకండి. నిమ్మకాయలతో ఏం జరగవు, కావాలంటే జ్యూస్ చేసుకుని తాగడం తప్ప దేనికి అలాంటి వాటికి దీనికి లెమన్ ఉపయోగపడదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. 2026లో ఉన్నాం కదా, ఇంకా బ్లాక్ మ్యాజిక్ ఏంటి? కానీ నువ్వెందుకు చేసావు అంటే, నేను మిమ్మల్ని నవ్వించడానికి చేశాను. నేనేదో సీరియస్ కంటెంట్ చేసేసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మీరందరూ నువ్వు ఇంట్లో కూర్చొని నిమ్మకాయలు పెట్టి చేసేయండి అని చెప్పలేదు నేను. నేను అది ఫన్నీగా చేశాను, డిస్క్లైమర్ ఇచ్చాను, ఇంకా దానికంటే ఏం చేస్తాను, ఫన్నీగా తీసుకోవడం చెప్తాను నేను. ఫైనల్గా అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మ్యాచ్ తర్వాత వస్తున్న రియాక్షన్స్ ఏంటి? బయట సోషల్ లైఫ్లో ఏమైనా మార్పు కనిపిస్తుందా, చేంజెస్? బయట తిరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంటి పక్కల వాళ్ళు, పై వాళ్ళు, ఫ్రెండ్స్ ఏమంటున్నారు? బేసిక్గా గుర్తుపడుతున్నారు బ్రో. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అయినప్పుడు నలుగురు గుర్తుపట్టాలనుకుంటాను, నేను పాజిటివ్ వేలో గుర్తుపట్టాలనుకుంటాను. సో మోస్ట్లీ పాజిటివ్ వేలో గుర్తుపడుతున్నాను, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక నైట్లో సోషల్ మీడియా అనేది ఎలా ఉంటుందంటే, ఎలా ఆర్గనైజ్ అవుతుందంటే, ఒక నైట్లో స్టార్ అవ్వచ్చు, ఇంకో నైట్లో జీరో అవ్వచ్చు, అది ఏమైనా జరగచ్చు. ఈ రోజు నైట్ జరిగింది, నెక్స్ట్ డే దాకా గుర్తుపెట్టుకుంటారు కూడా తెలియదు. ఈ రోజు నిన్న జరిగింది, ఈ రోజు గుర్తున్నాను, ఇంకో 10 డేస్ తర్వాత ఎవరు నిమ్మకాయ అంటే ఎవరో గుర్తుండదు కూడా నాకు తెలిసినంత వరకు. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి, కష్టపడాలి, ఏదో ఒక రోజు దేవుడి దయతో ఇలాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి అంతే. ఒక్కసారి ఆ మూమెంట్కి వెళ్దాం. జస్ట్ సాక్షి వ్యూవర్స్ కోసం ఏం చేశారు, ఎట్లా చేశారు, ఒకసారి కెమెరాను చూస్తూ మీరు డెమాన్స్ట్రేషన్ చేయండి. శివన్ దుబే అవుట్ కాకముందు మ్యాచ్ 50-50లో ఉంది, ఎవరైనా గెలవచ్చు. సో ఆ టైంలో నేను నా దగ్గర ఉన్న నిమ్మకాయని చూసి మా ఫ్రెండ్కి చెప్పాను, నువ్వు కెమెరాతో నీ ఫోన్లో వీడియో తీయి, వర్కౌట్ అవుతుంది, ఇక్కడ పడితే మంచి వీడియో వస్తుంది, లేకపోతే లేదని చెప్పాను. సో డన్ అని చెప్పి 4 టైమ్స్ ట్రై చేసాం, వర్కౌట్ అవ్వలేదు. సో 5th టైము శివన్ దుబే అవుట్ అయిపోయాడు. సో ఆ రీల్ క్యాప్చర్ చేశాను, ఆ వీడియో క్యాప్చర్ చేశాను. సో వన్ ఆఫ్ ది సపోర్టర్కి చూపించాను, ఎస్ఆర్ఎస్ సపోర్టర్. ఆమె నవ్వింది, నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంటికి వచ్చి దానికి సౌండ్ ఎలా చేసి నిమ్మకాయతో ఏం చేయలేదండి. ఇట్లా అన్న, అదేంది స్ట్రాటజీ టైం కూడా అయిపోతుంది, శివన్ దుబే అన్న, అక్కడ మంత్రాలు కూడా నాకు ఏం రావు. సో దాన్ని తీసుకొచ్చి సౌండ్ ఎఫెక్ట్ వేసి ఏదో ఒక బీజం వేసి నేను ఆ చేసిన 15 సెకండ్స్ మీరు రీల్గా చూస్తే 15 సెకండ్స్లో చాలా క్రియేటివ్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక మంత్రం వేసాను, అది నేను చదివింది కాదు, ఆ సౌండ్ ఎఫెక్ట్. తర్వాత ఫా అనే బీజియం వాడాను, అట్ ద సేమ్ టైం లాస్ట్లో సన్ రైజ్ బీజియం వేసాను. ఇవన్నీ నేను వేసింది. ఇదంతా కలిస్తేనే ఆ రీల్ అంత బాగా వచ్చింది. మీరు నవ్వడానికి ఒక రీజన్ ఉంది.
సో అక్కడ జరిగినట్టు చేస్తే ఎవరు నవ్వరు బ్రో. దానికి ఏదో ఒకటి యాడ్ చేసి దానికి జనాలు చూపిస్తే నవ్వుతారు. సో అవన్నీ చేశాను కాబట్టి అది వర్కౌట్ అయింది, నవ్వుతున్నారు అంతే. ఇప్పుడు ఇక్కడ నార్త్ ఇండియన్స్ మన రీల్ చూసి షేర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సోషల్ ప్లాట్ఫామ్లో 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో 100 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఎంతో అంత క్రియేటివ్గా నేను చేస్తుంటేనే కదా వస్తుంది, రేపటి రాదు కదా. సో మేబీ ఎవరైతే అట్టే అంటారో, ఎవరైతే ఫీల్ అయ్యి అంటారో వాళ్ళని సారీ చెప్తున్నాను, దానికంటే నేనేం చేయలేను కదా అంటే. ఫైనల్గా ఏంటి, నిమ్మకాయతో మీ జర్నీ కొనసాగుతుందా, ఇంతటితోనే వదిలేస్తాను? లేదండి, నేను డిఫరెంట్ కాన్సెప్ట్ చేయాలి, డిఫరెంట్ కంటెంట్ చేయాలని కోరుకుంటాను. ఇది వన్ ఆఫ్ ది రీల్ అంతే. దీన్ని నేను కంటిన్యూ చేయను అసలు. ఇంకా నెవర్. లెమన్ అంటే నిమ్మకాయ సెంటిమెంట్, లెమన్ సెంటిమెంట్ ఇక ముందు ఉండదు. అలా ఏం ఉండదు. ఎప్పుడో ఒకసారి మేబీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే నేను వాడతాను. అది కూడా రీల్స్లో. స్టేడియంలో అయితే వాడను. స్టేడియంలో లెమన్ తీసుకువెళ్ళడం కూడా మీకు పాసిబుల్ కాదు. ఇంక నుంచి నాకు తెలిసి అది కూడా టైట్ చేసేస్తారేమో అనిపిస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు క్రికెట్ అభిమానులకు? మీరు ఏం చెప్తారు అంటే మీరు ఒక టీమ్కి సపోర్టర్, ఆపోజిషన్ దానికోసం చేశారు. ఓవరాల్గా క్రికెట్ అభిమానులకు మీరు ఏమైనా చెప్తారా? ఒక్కొక్కరు ఒక టీం సపోర్ట్ చేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక టీం గెలుస్తుంది. సో పాజిటివ్ వేలో తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ ఇప్పుడు, అంతే అండి.